తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో నటులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రం తమ నటనతో వ్యక్తిత్వంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో మన్నవ బాలయ్య కూడా ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. అయితే ఆయన జీవితంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక విషాదకరమైన యాదృచ్ఛికం ఏమిటంటే ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 9వ తేదీనే ఆయన మరణించారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి అరుదైన ఘటన మరే నటుడి విషయంలోనూ జరగలేదు. గుంటూరు జిల్లా చావలపాడులో జన్మించిన బాలయ్య ఇంజనీరింగ్ చదివినప్పటి కళారంగంపై ఉన్న మక్కువతో నాటకాల వైపు మళ్లారు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. సుమారు 3 దశాబ్దాలకు పైగా కెరియర్లో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో కలిసి అనేక హిట్ సినిమాల్లో భాగస్వాములయ్యారు. ఆయన గంభీరమైన కంఠస్వరం, హుందాతనంతో కూడిన నటన ప్రేక్షకులను కట్టిపడేసేవి. కేవలం వెండితెరపై కనిపించడమే కాకుండా తెర వెనుక కూడా బాలయ్య అద్భుతాలు సృష్టించారు. అమృత ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి విలువలతో కూడిన చిత్రాలను నిర్మించారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ ఆయన తీసిన చెల్లెలి కాపురం, నేరము శిక్ష, ఊరికి ఉపకారి వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కథా రచయితగా, దర్శకుడిగా తన సృజనాత్మకతను చాటుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులతో పాటు ఎన్నో గౌరవాలను కూడా దక్కించుకున్నారు. నవతరం నటనకు బాలయ్య ఒక గైడ్లా ఉండేవారు. పెద్ద వయస్సులో కూడా తన క్రమశిక్షణను వదలని ఆయన చివరి వరకు సినిమా రంగంతో అనుబంధాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కృష్ణ నటించిన అల్లరి సీతారామరాజు వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన కథలు రాయడంలోనే కాకుండా స్క్రీన్ ప్లే నిర్వహణలో కూడా తనదైన శైలిని ప్రదర్శించేవారు. అందుకే ఆయనను కేవలం ఒక నటుడిగా చూడలేం, ఆయన ఒక పరిపూర్ణమైన సినిమా లైబ్రరీ అని చెప్పొచ్చు. 92 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన బాలయ్య 2022 ఏప్రిల్ 9న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన రోజే ఈ లోకాన్ని వీడారు. కాలం చేసిన ఈ చిత్రమైన విధి విలాసం సినీ అభిమానులను కలిచివేసింది. పుట్టినరోజునే మరణించిన లెజెండరీ నటుడిగా ఆయన పేరు టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన భావోద్వేగ పూరితమైన అధ్యాయంగా మిగిలిపోయింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన సినిమాలు, పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరంజీవిగా ఉంటాయి.